ఏంటి టీ పెడతాను, గ్యాస్ అంటుతానండి. ఈ టీ పెడతాను కూడా గ్యాస్ అంటున్నాను అంటారేమో. నేను అయితే ఇలా పెడతాను. టీ గిన్నె పెట్టానండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ముందు మనం పాలతోటే పెట్టేసుకుంటాం, పాలు వేసేసుకుని టీ పొడి వేసుకుని పెట్టేసుకుంటాం కదా, అలా కాకుండా అండి 2 గ్లాసులు నీళ్ళు పోసాను. మీరు టీ టేస్ట్ రావాలంటే ముందు టీ పొడి మరగాలండి, డికాషన్ దిగాలి, అప్పుడు పాలు పోసుకోవాలి. ఇది అరగ్లాసు అవ్వాలండి, గ్లాస్ అవ్వాలి. 2 గ్లాసులు నీళ్ళు పెట్టాను కదండి, అరగ్లాసు అండి. ఇందులో అండి 7 తులసాకులు వేస్తున్నాను. ఇంకో తులసాకులు అండి 7 అండి. కొద్దిగా అల్లం ముక్క వేస్తున్నాను. 2 లాలిక్కలు వేస్తున్నానండి, చితగొట్టుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా దాచిన చెక్క అండి, 2 పలుకులు ఇవి చితగొట్టానండి, పొడి కాదు, చితగొట్టాను మెత్తగాని. ఏంటండి ఇదిగోండి, ఎంత కాదు, ఇంచు కూడా కాదండి, చిన్న ముక్క మరగబెట్టుకోవాలి. ఇవి తులసాకు ఎందుకు వేసుకుంటున్నాం అంటే అండి, తులసాకు వేసుకుంటే మంచిది టీకి. అవి మరగాలండి, చిన్న మంట మీద మరగాలి. నేను అయితే టీ పొడి వేస్తున్నానండి. ఇవ్వండి 3 గరిటెలు వేసానండి టీ పొడి. అంటే గరిటె అంటే ఏదో అనుకుంటారేమో, చిన్నదేంటి ఇది, దాని గురించి. కానీ ఇవి మరగాలండి. ఇవి మీకు మరిగితేనే టేస్ట్ వస్తుందండి. ఎక్కువ మంట పెట్టేకూడదండి, ఐలో పెట్టేకూడదు, చిన్నగా పెట్టుకోవాలి. టీ అయితే బాగుంటుందండి. ఇదిలాగా మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే కాసేవారు టీ అండి. అంటే మనం పాలు వేసేసుకుని టీ పొడి వేసుకుని పెట్టేసుకుంటే లాలిక్క వేసుకొని, అలా కాదండి, ఇలా పెట్టుకుని చూడండి. ఇలాగా టీ బాగుంటుంది, గొంతుకు కూడా ఉప్పు కింద ఉంటుందండి, బాగుంటుంది. టీ సుత్తానికి అయితే బాగుంటుందండి. కొంచెం మూత పెడతాయండి ఒకసారి. టీ అయితే సూపర్ అండి, చిక్కగా ఉంటుందండి, బాగుంటుంది. అని నేను టీ తాగనండి, తాగకపోతే మధ్యలో మళ్ళీ అలవాటు చేసుకున్నాను. టీ అన్న తాగనండి నేను. మా ఇంట్లో ఎవ్వరూ తాగండి టీ. మధ్యలో మా అబ్బాయి నేను అలవాటు చేసుకున్నాం. ఏదో కొద్దిగా తాగుతామండి, ఎక్కువ కూడా తాగం, ఒక పూట టీ. చూడండి ఎలా మరుగుతుందో టీకి. అలా మరగాలండి, అలా మరిగితే టీ మీకు బాగుంటుంది మట్టండి. ఏదో పాలతో మరిగిన టీ కంట ఇలా మరిగితేనే బాగుంటుంది టీ అండి. మీరు గరిటె ఇచ్చుకునండి, చిన్న స్పూను ఇలా తీసుకుంటే బాగుంటుందండి. ఏంటండి ఇందులో వేసిన పోషకాలు ఎలా దిగుతాయండి. ఈ టీ బాగుంటుందండి. టీ కూడా అలవాటు చేసుకోకూడదండి ఎక్కువ. ఏమైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి టీ. నిన్న గ్రీన్ టీ తాగానండి నేను, కానండి చాలా బాగుంది టీ అండి, గ్రీన్ టీ. ఆ టీ అండి కొంచెం ఒళ్ళెప్పులు కూడా తగ్గినాయి, పేనం ఆయమంట ఉందండి నాకు. నిన్నైతే చితగొట్టినట్టు ఉంది ఒళ్ళు, నొప్పులుగా గట్టని. నేను అదేనా నిన్న 6 గంటలు తాగానండి టీ. ఎప్పుడు ఒళ్ళు మొత్తుగా ఉండేదండి, అలాంటిది పొద్దున్నే లెగిసాను. టీ చాలా బాగుందండి, గ్రీన్ టీ. నేను అది పెడతానండి మీకు, ఏ వేసుకుని పెట్టాలో. ఇక్కడ డికాషన్ దిగితేనే బాగుంటుందండి. అలా మరగాలి టీకి అండి. ముందు మీకు ఎక్కువ కలర్ కావాలంటే, టీకి డికాషన్ కూడా దిగాలంటే ముందు టీ పొడితో నీళ్ళతో ఉడకాలండి. అది కసరంతా దిగుతుంది. మీరు ఎంత ఖరీదు టీ పొడిని కొన్నా కానీ
ముందు నీళ్ళు పెట్టుకుని నీళ్ళలో టీ పొడి వేసుకున్నాక టీ అయితే బాగుంటుందండి. పాలతో పెట్టుకుంటే మీకు బాగోదండి. ఎంత చికెన్ పాలతో పెట్టుకున్నా టేస్ట్ రాదండి. ఇలా కాయండి, సూపర్ అండి టీ. అల్లం వేసాను మంచిదండి ఒంటికి కూడా. తులసాకు మంచిదండి. లాలిక్కాయ కూడా ఫీవర్కి మంచిదండి. నేను ఏది వేసింది పోలేదు. అల్లం కూడా మంచిదండి. దాచిన చెక్క కూడా మంచిదే కదండి. దాచిన చెక్క కూడా వేసుకోమంటున్నారు కదా, ఇప్పుడు తినమంటున్నారు. మా చిన్నప్పుడు అండి తింటే గుండెలకు జబ్బు వస్తుంది అనివారండి. ఇప్పుడు అనివారండి, ఎప్పుడైనా ముక్క నోట్లు వేసుకుంటే తినకూడదు, గుండెలో జబ్బు వస్తుంది అనివారు. ఇప్పుడు దానికి గుండెలకి సంబంధించింది తినమంటున్నారు కదా, దాచిన చెక్క కూడానండి. దాచిన చెక్క వాడమంటున్నారు ఇప్పుడు మళ్ళీని. చూడండి, చక్కెర వేస్తున్నానండి నేను ఇందులో. పాలు తీసి పట్టుకొచ్చారండి. మీరు ఏ పాలు వాడతారో తెలీదు, మా అబ్బాయి అయితే ఈ పాలు తెస్తారు. ఇవి కూడా చక్కగానే ఉంటాయండి. చూడండి, టీ అవుతాయండి. మరిగింది కదండి, డికాషన్ చూడండి ఎలా దిగింది. నేను ఎక్కువ కూడా వేయలేదండి. ఇది చూసారా డికాషన్ ఎంత కలర్గా ఉందండి. అయితే పాలు పోస్తానండి. ఏ గలతోడు అయితే నీళ్ళు పెట్టానో ఆ గలతోడు పాలు పోస్తాను. ఇంట్లో ఉన్నాయి సరుకులే కదండి, నేను ఏమైనా బయటకు వెళ్ళి కొనుక్కొచ్చినవి కాదు. మనం చుట్టాలు వచ్చినా కానీ పెట్టచ్చండి. మనం తాగొచ్చు, చుట్టాలు పెట్టచ్చండి. టీ అయితే బాగుంటుందండి. ఇవ్వండి పాలు పోస్తున్నాను. ఇవి కూడా చిక్కగానే ఉంటాయండి. ఎన్నో పోలేదండి, గెలసన్నర పోసాను. ఇద్దరమే కదండి టీకి, చాలండి. ఇది మళ్ళీ మరగాలండి. టీ మరగాలంటే కొంచెం టీ నేను మూత పెడతానండి. ఇంకా పంచదార వేయలేదండి, వేసాను అనుకుంటారేమో. ఒకసారి మూత పెట్టండి. చూడండి, టీ మరుగుతుంది. మీరు ఎంత మరగబెట్టుకుంటే అంత బాగుంటుందండి. టీ చూడండి, వాటర్లో కూడా మరగబెడతాడండి. పక్క నుంచి మరిగితేనే ఉంటుందండి. టీ ఆ టీ గురించి ఎగబడిపోతారు జనం ఏంటి. అలా ఉంటుందండి టీ కూడా. మంది కూడా కాసుకుంటే మరిగితేనే బాగుంటుందండి టీ. ఇంకా నేను అయితే చక్కెర వేయలేదండి, అప్పుడే చక్కెర వేస్తాను. బెల్లంతో కూడా, బెల్లం ఇష్టమైతే బెల్లంతో కూడా కాసుకోవచ్చండి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచదార వేసుకుని కాసుకోవచ్చు. అయితే నేను చక్కెర వేసేస్తానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి చక్కెర. వీటికి పెట్టండి. మా ఇంట్లో అయితే నేను చప్పగా తాతాను, మా అబ్బాయి తీగ తాతాడండి టీ. ఇంకా 4 స్పూన్లు వేసాను చాలండి టీకి. చక్కగా సరిపోతుంది నేను పెట్టిన టీకి. చాలా బాగుంటుందండి టీ ఇలా పెట్టుకుంటే. మీకు మరగబెట్టుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ ఇస్తుంది. టీ పెట్టామా తీసేసామా తాగేసామా అన్నట్టు ఉండకూడదండి. టీ కాగితేనే బాగుంటుందండి. అవుతుందండి ఆలస్యం 1/2 గంట, అంతకంటే ఎక్కువ అయిపోదు కదండి.
గంట పడుతుందండి టీ పెట్టినందుకు, మరగాలి కదా. ఈ టీ మరిగితేనే బాగుంటుందండి. ఓ పొంగొత్తి తీసేస్తానండి, దింపేస్తాను. చూడండి టీ అంటే ఇలా పెట్టుకోవాలండి. గ్యాస్ కూడా కట్టేసాను అండి. టీ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఎక్కువ పాలు కూడా పోయలేదు, చిక్కగా వచ్చిందండి పాలు. గ్లాసున్నర పాలు పోసాను. నేను కూడా ఒక డ్రాప్ టీ తాగుతానండి. నాకు ఇష్టమైంది టీ అంటే, కానీ తాగనని తలపోట్లు అంటారు, ఇవి అంటారు. అందుకే నేను తాగనండి ఎక్కువ. ఇంటి తాగనంటే గేదె పాలు టీ తాగుతాను కదండి, ప్యాకెట్ పాలు టీ తాగను. నేను ఎక్కువ తాగుతలేదండి. మూత పెట్టేసానండి టీకి. టీ ఎలా ఉందో చెప్తానండి. ఇంకండి టీ తాగుతున్నాను అంటే చెప్పకుండా తాగేస్తున్నాను అనుకుంటున్నారేమో. టీ అయితే బాగుందండి, చాలా బాగుంది. అంటే కొంచెం తీపి తక్కువండి, నేను వేసుకున్నాను కదా, నాకు షుగర్ ఉన్న గురించి తీపి తక్కువ వేసుకున్నాను. చాలండి, షేర్ చేయండి, గంట చెమ్మలు నొక్కండి. టీ అయితే ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది టీ అండి. రిలుపుకో కూడా ఉంటుందండి, గొంతు గురగలు గట్ట ఉండదు. అల్లం వేసాము, కొద్దిగా దాచిన చెక్క వేసాను, అలాగే 2 తులసాకులు 7 తులసాకులు వేసాను. లారీకి వేసాను కాబట్టి బాగుంటుందండి. ఇలా పెట్టుకోండి, షేర్ చేయండి, గంట చెమ్మలు నొక్కండి, ఫాలో అవ్వండి, మాకు కామెంట్ పెట్టండి. టీ ఎలాగుందో చూసి కామెంట్ పెట్టండి. నేను చదువుకోపోయినా కానీ మా కోళ్ళు చదువుతుంది కాబట్టి చూస్తుందండి. నేను ఇలా పెట్టానండి, మీకు ఇష్టమైతే పెట్టుకోండి, తాగి చూడండి. టీ బాగుంటుందండి. టీ అదేంటి తులసాకు టీ చాలా బాగుంటుంది, చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.